అబ్బాయి మంచి ఉద్యోగం చేస్తున్నాడా? ఉద్యోగం చెయ్యటం కాదమ్మా, 10 మందికి ఉద్యోగం కల్పించే మంచి హోదాలో ఉన్నాడు. ఆయన కంపెనీలో 1000 మందికి పైగా పనిచేస్తున్నారు. జానకమ్మ గారి ఏకైక మనవడు యువరాజులా ఉంటాడు. తమ్ముడు, అనసూయ నీ పెళ్ళావేరా? తాళి గడితేనే కదక్క పెళ్ళవుతుంది. ఆ మనిషి ఏమో నాకు వయసు ఎక్కువని నా మీద మనసే పెట్టడం లేదు. నువ్వేమో ఫోటోలు ఇచ్చి పంపుతున్నావు. ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, ఊళ్ళో వాళ్ళ దిష్టి, అందరి దిష్టి నీకే తగలాలి. ఈ పెళ్లి సంబంధం చెడిపోవాలి. తెలియదులే నిన్నటి వరకు నన్ను కాదని ఎదకి పరుగు, తొలివలపుల తలుపులు తెరిచెను ఎవ్వరా మెరుపు. ఇంకా ప్రాణమేదైనా మరి ఉందా ఏంటి నాలోన? వెన్నెల శిల్పమే తానా నన్ను చూడగా దివిని విడిచేనా. నా కళ్ళు రెండు చూస్తూ ఉంది కలను కాదురా. తారలన్నీ పల్లకీల మరి నన్ను మోసెనా, అందమైన వెండి మబ్బు వీధులైనదా. తేనెవాన పెదవి పైన కురిసి కలలు మురిసెనా, చాలవేమో ఆమె తోటి కోటి జన్మలు. ఏమైంది మనసా నీకు, ఎందుకు నీకంతటి తొడుకు? ఏ వేణువు పిలుపును విని మరి ఎంత మైమరపు. అమ్మా తల్లి, అమ్మా తల్లి, అమ్మా ఆకలి, అమ్మా తల్లి ఆకలి, అమ్మా అమ్మా తల్లి ఆకలి. ఆకలిస్తుందమ్మా తల్లి, అమ్మ ఆకలిస్తుందమ్మా తల్లి, అమ్మా అమ్మా తల్లి ఆకలిస్తుందమ్మా. నా దగ్గర డబ్బులు లేవు కానీ నీ ఆకలి మాత్రం తీరుస్తాను. ఇక్కడే ఉండు. అమ్మా తల్లి, అమ్మా ఆకలి. అయ్యో, ప్రసాదం అయిపోయిందా? పాప మీ పెద్దయిన ఆకలి ఇప్పుడు ఎలా తీర్చాలి? అయ్యో దేవుడా. అది దేవుడి కోసం పెట్టే నైవేద్యం. ఇటేవో. దేవుడి కోసం నైవేద్యమా? దేవుడా, నైవేద్యం నైవేద్యం అయిపోయినట్టే. ఏయ్, ఎవరివే నువ్వు? దేవుడి కోసం పెట్టాల్సిన నైవేద్యాన్ని తీసుకొచ్చి నా మొక్కు నాశనం చేస్తావా? బాబా నా ఫ్రెండే, ఏమీ అనుకోడండి. ఏంటి బాబా నీ ఫ్రెండా? నీకేమైనా బుద్ధుందా? ఓ శాంతం శాంతం శాంతం. మీ ఇష్టానికి నోరు పారేసుకోకండి. నేనేం పాపం చేయట్లేదు. ఇది పుణ్యమే, చాలా పుణ్యం. ఏంటి పుణ్యం? దేవుడికి పెట్టాల్సిన నైవేద్యం తీసుకురావటం పుణ్యమా? ఆకలితో ఉన్న మనిషికి అన్నం పెట్టడం ఏ శాస్త్రంలో అయినా ఏ మతంలో అయినా పుణ్యమే. కావాలంటే మీరు పూజించి ఆ దేవుణ్ణి అడగండి.
మనిషే దేవుడు. నువ్వు తిని పెద్దాయనా. అయ్యో, ఈ టైంలోనే అర్చన గారు గుడికొస్తారని పంతులు గారు చెప్పారు. వచ్చి వెళ్ళిపోయారో ఏంటో. ఏంటే తప్పు చేసింది చాలక నీతులు ఉపనిషత్తులు చెప్తున్నావా? మనిషే దేవుడు అన్నప్పుడు ఇంతమంది దేవుళ్ళెందుకు, ఇన్ని గుళ్ళెందుకు, ఇన్ని నమ్మకాలెందుకు? నువ్వు 1000 చెప్తే నేను 1,00,000 చెప్తాను. అయినా నీ అభిప్రాయంతో నాకేంటి పని? చేసిన తప్పుకు తలంచి క్షమాపణ చెప్పి లెంపలేసుకుని ఇక్కడి నుంచి వెళ్ళు. తప్పు చేస్తే క్షమాపణ చెప్తా. నేను తప్పు చేయలేదు కదా, ఎందుకు చెప్తా? కావాలంటే 2 అరటిపళ్ళు తెచ్చిస్తాను. దేవుడికి నైవేద్యంగా పెట్టండి. పెద్దయినా 2 పళ్ళివ్వు, నువ్వు తిను. ఏంటి తీసుకురమ్మంటారా? ఏంటి అడుగు తినేవాడి చేతిలోంచి నేను తీసుకోవాలా? నేనెవరనుకుంటున్నావు? మీరెవరైతే నాకేంటి? మీరు మనిషి, నేను మనిషి, ఆ పెద్దయినా మనిషే. గుళ్ళో దేవుడి ముందు అందరూ సమానమే. ఆ దేవుడు మిమ్మల్ని ఏమీ శపించట్లేండి. మీరు వెళ్ళండి. ఏంటండి, దేవుడికి దద్దోజనమే పెట్టాలా? దద్దోజనం పెట్టమని దేవుడు కల్లోకొచ్చి చెప్పాడా? ఇడ్లీ లేదంటే ఉప్మా లేదంటే పూరి. మనం సర్దుకుపోయినట్టే ఆయన కూడా సర్దుకుపోతాడు. నేను గ్యారంటీ. మీరు వెళ్ళండి. ఎంత పొగరే నీకు? మీ చాదస్తంలోని చెడు కన్నా నా పొగరే మంచిది. ఒక మనిషి ఆకలి తీర్చాను, ఆ తృప్తి చాలు నాకు. నేను వెళ్ళి ఆ దేవుని పలకరించొస్తాను. ఉంటానే. అర్చన గారు, ఏంటి అదోలా ఉన్నారు? జరిగిందంతా చూశాను అర్చన గారు. ఎంత పొగరు, ఎంత అల్లరి పిల్ల. అన్నట్టు నేనెవరో మీకు తెలియదు కదా. నేను మీకేమీ కానులేండి. ఎలా తెలుస్తుంది? మీ అబ్బాయికి పెళ్లి సంబంధాలు చూస్తున్నారని విన్నానండి. ఆ నోట ఈ నోట నాని ఆ విషయం మా ఇంటి దాకా వచ్చింది. ఇప్పుడేదో మాస్టర్ గారి సంబంధం వచ్చిందట కదా. ఆ మాస్టర్ గారి పిల్ల చూడ్డానికి చక్కగా ఉంటుంది, ఇంట్లో ఒద్దిగ్గా ఉంటుంది. కానీ గడప దాటితేనే మంచిది కాదు. అబ్బాయిలు జులాయిగా తిరగడం చూశాం కానీ అమ్మాయిల్ని చూసేరగం. కానీ మాస్టర్ గారు అమ్మాయిని చూస్తే అమ్మాయిలు ఇలా కూడా ఉంటారా అనిపిస్తుందండి. మీరు చెప్పేది నిజమా? నిజమండి. మీరు చూస్తే చాలా సంప్రదాయంగా ఉన్నారు. మీ అబ్బాయిలు కూడా సాంప్రదాయంగా చక్కగా పెంచారనిపిస్తుంది. ఆ సంబంధం మీరు సరే అన్నారంటే కోడలి పేరుతో కొరివిని తెచ్చుకున్నట్టే. ఇందాక మిమ్మల్ని అన్నేసి మాటలు అనేసి వెళ్ళిందే ఆ పిల్ల. అంతకంటే దారుణంగా ఉంటుంది ఆ అమ్మాయి. అలాంటి సంబంధం మీ అబ్బాయికి అవసరమా చెప్పండి? మీరు చూస్తే చాలా సాంప్రదాయంగా ఉన్నారు. అలాంటి పద్ధతి లేని పిల్ల మీ ఇంట్లో ఉంటుందా చెప్పండి? ఉంటే మాత్రం మీరు చూసి తట్టుకోగలరా? ఓ కుటుంబం పచ్చగా ఉండాలని చెప్తున్నాను. ఇందులో నా స్వార్థం ఏమీ లేదండి. నాకొచ్చే లాభం కూడా ఏమీ లేదు. నమ్మితే నమ్మండి, లేకపోతే లేదు. వస్తానండి. అయ్యో, పర్స్ ఎవరో పోగొట్టుకున్నారే. ఎవరిదై ఉంటుందబ్బా? శారదా, వసుమతి, జయ, సుజాత. ఏమైంది అర్చన? మనందరం కలిసి చాలా పెద్ద తప్పు చేశాం. అంత తప్పేం చేశాం? జానకమ్మేది? ఆవిడ లోపలుంది. అసలు విషయం ఏంటో చెప్పు. ముఖ్యంగా ఈ విషయం తెలియాల్సి. శారదా, వసుమతి, జయ, సుజాత. ఏమైంది అర్చన? మనందరం కలిసి చాలా పెద్ద తప్పు చేశాం. అంత తప్పేం చేశాం? జానకమ్మేది? ఆవిడ లోపలుంది. అసలు విషయం ఏంటో చెప్పు. ముఖ్యంగా ఈ విషయం తెలియాల్సింది జానకమ్మకి. జానకమ్మా, జానకమ్మా. ఏంటి అర్చన, ఏం జరిగింది? మాస్టర్ గారి సంబంధం అని ఆ ప్యాంటు షర్ట్ అమ్మాయి ఫోటోలు పంతులు గారు ఇచ్చెళ్లారు కదా. ఆ అమ్మాయి అస్సలు మంచిది కాదంట.
నీకెలా తెలుసు? గుడికెళ్ళాను కదా, అక్కడ తెలిసింది. నేను ఆ రోజే చెప్పాను, ఆ అమ్మాయి ఎందుకో మన అబ్బాయికి గాని మన కుటుంబానికి గాని సరిపోదని. అలాంటి అమ్మాయిని తీసుకొస్తే మన అబ్బాయికి కష్టాలు కొని తెచ్చినట్టే. అక్క, నువ్వు ఒకవేళ పొరపాటు పడుతున్నావేమో, ఒకసారి ఆలోచించు. నిజంగా పొరపాటే జరగబోయేది. నా పూజలు వ్రతాలు ఆ దేవుడి పాదాలు చేరాయి కాబట్టే ఆయన దర్శనం చేసుకోగానే నా కళ్ళు తెరిపించాడు. మీరు తప్పు చేస్తున్నారని హెచ్చరించాడు. అలాంటి సంబంధం మన అబ్బాయికి వద్దు, అంతే. మన బిడ్డ పెళ్లి గురించి, వాడి జీవితం గురించి ఇంతమంది మనం ఇంతగా ఆలోచిస్తున్నాం. ఆ దేవుడు మన పక్షాన ఉన్నాడు కాబట్టి ఆ అమ్మాయి గురించి మనకు ముందుగానే తెలిసింది. దీన్ని బట్టి మనం ఒక విషయం బాగా అర్థం చేసుకోవాలి. ఏంటది? తండ్రి మాస్టర్ అని, తల్లి చాలా బుద్ధిమంతురాలని, వాళ్లకు పుట్టిన పిల్లలు కూడా అలాగే ఉంటారని నమ్మకూడదు. ఈ పొరపాటు మళ్ళీ చేయకూడదు. మన అబ్బాయికి చాలా గొప్ప సంబంధం తీసుకొద్దాం. ఈసారి ముందుగానే అమ్మాయి గురించి, వాళ్ళ కుటుంబం గురించి పూర్తి వివరాలు తెలుసుకున్న తర్వాతే ఆ తర్వాత పెళ్లి గురించి మాట్లాడదాం. చూడ్డానికి పర్స్ చాలా రిచ్ గా ఉంది. బరువు కూడా బానే ఉంది. 1000 రూపాయల నోట్లు, ఏటీఎం కార్డులు, క్రెడిట్ కార్డులు చాలానే ఉన్నట్టున్నాయి. పాపం ఈ పర్స్ పోగొట్టుకున్న పిచ్చోడెవరో. నోట్లయితే పటాపట్టగా ఖర్చు పెట్టేయచ్చు. మరి కార్డ్స్ ఏం చేసుకోవాలి? పిన్ నెంబర్స్ తెలియదు కదా. అమ్మాను, అమ్మాను, ఏం చేస్తున్నావమ్మా? ఏం లేదమ్మా, ఈరోజు తొందరగా నిద్ర వచ్చేస్తుందమ్మా. అదేంటమ్మా, భోంచేయకుండానే పడుకుంటావా? అదే ఇందాక సాయంత్రమే తిన్నాను కదా, అందుకే ఆకలిగా లేదమ్మా. సరే, నిన్ను బలవంతం పెట్టడం నాకు ఇష్టం ఉండదు. అయ్యో, మర్చిపోయాను. ఏం మర్చిపోయావమ్మా? నీకిష్టమని మామిడికాయ పప్పు వండాను. పోపు పెట్టడం మర్చిపోయాను. వెళ్ళి పోపు పెట్టొచ్చేయ్. అది నువ్వు పెడితేనే బాగుంటుందమ్మా. ఎలా పెట్టాలో నీకు కూడా నేర్పించాను కదా. నువ్వే వెళ్ళు. అప్పుడప్పుడు చేతికి మసంటుతూ ఉండాలి, లేకపోతే వంట చేయడం మర్చిపోతావు. వెళ్ళు, వెళ్ళమ్మా. ఏదో దాచేసింది. ఏం దాచింది? కనిపించట్లేదేంటి? అమ్మా, అమ్మా, పోపు పెట్టేశాను. అమ్మ లేదేంటి? వెళ్ళిపోయిందా? దాచిన వస్తువు బయటికి తీస్తుందనుకుంటే చప్పుడు చేయకుండా పడుకుందేంటి?
అప్పుడప్పుడు నన్ను ఏడిపించడానికి కూడా ఇలాంటి పనులు చేస్తూ ఉంటుంది దొంగ మొహం. అప్పుడప్పుడు నన్ను ఏడిపించడానికి కూడా ఇలాంటి పనులు చేస్తూ ఉంటుంది దొంగ మొహం. అమ్మయ్యా, అమ్మ కంట పడలేదు, బతికిపోయాను. ఇప్పుడు ఇందులో ఏముందో చూస్తాను. హాయ్ చందమామ. నిన్నటి వరకు ఈ గాలి చాలా చలేసేది, వెళ్ళి కిటికీలు మూసేసేదాన్ని. ఈరోజు ఎందుకో ఈ గాలి చాలా హాయిగా ఉంది. ఆ చందమామ కూడా చాలా చాలా అందంగా ఉన్నాడు. మనసు చాలా ప్రశాంతంగా ఉంది. ముందు ఈ పర్సంగా చూస్తా. మనది కానిది ఆశించడం తగదు. పర్లు సొమ్ము పాము వంటిది. ఈ పర్సు పరై వాళ్ళది. పరై వాళ్ళ వస్తువు కానీ సొమ్ము కానీ ఆశించడం తప్పు, చాలా తప్పు. ఫోన్లో చక్రితో మాట్లాడుతున్న అమ్మాయి ఆ చెప్పులమ్మాయి అయి ఉంటుంది. ప్లీజ్ అర్థం చేసుకో. నువ్వు కూడా నన్ను అర్థం చేసుకోకపోతే ఇంకెవరు అర్థం చేసుకుంటారు చెప్పు. కాళ్ళు లాగేస్తున్నాయి, కాసేపు రెస్ట్ తీసుకోవాలి. వదిలేస్తావా ప్లీజ్? నీకు మళ్ళీ ఫోన్ చేస్తాను. అరే ప్లీజ్, నో 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 నో, నేను చెప్తున్నాను, మళ్ళీ ఫోన్ చేస్తాను.
కూర్చో. బాబు మాట్లాడింది ఖచ్చితంగా చెప్పులమ్మాయితోనే. చెయ్యి. వెంటనే ఆ నంబర్కి ఫోన్ చెయ్యి. తెలివిగా మాట్లాడి వివరాలు తెలుసుకో. రింగ్ అవుతుంది. ఆ చక్రి చెప్పు. చెప్పు చెప్పు. ఆ చెప్పులమ్మాయివి నువ్వే కదూ? చెప్పులమ్మాయా? ఎవరు మాట్లాడేది? నేనెవరో చెప్తాను కాని నువ్వు చెప్పులు పోగొట్టుకున్న అమ్మాయివో లేక చెప్పులు గిఫ్ట్గా ఇచ్చిన అమ్మాయివో చెప్పు చెప్పు. నేను చక్రి పియ్యే సుమలతనండి. చక్రికి పియ్యా? క్షమించమ్మా, రాంగ్ నెంబర్. ఏంటా మాట్లాడటం? ఫోన్ ఎత్తగానే చెప్పులమ్మాయి నువ్వేనా అని అడిగడమేనా? అలా అడిగితే ఏ అమ్మాయినా అవునండి నేనేనని ఒప్పుకుంటుందా? దీంట్లో ఎవరెవరితో మాట్లాడాడో చూడు. బాబు లేచేలోపు ఆ అమ్మాయి ఎవరో మనం తెలుసుకోవాలి.